ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే సిరి, ప్రస్తుతానికి నాన్న బీపీ స్టేబుల్ అయిందంట. లంచ్ తర్వాత మనల్ని రమ్మని చెప్పారు. సరే, మీ పిన్ని వాళ్ళకు కూడా లంచ్ తీసుకెళ్దాం. బామ్మగారు అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో. సరే. నాకున్న తలనొప్పి సరిపోలేదంటే ప్రతిసారి ఈ పిల్లొస్తుందేంటి? అమ్మో, అంత హుషారుగా వస్తుందంటే మనల్ని టార్చర్ చేయడానికి కొత్త మార్గం కనిపెట్టుకుని మరీ వచ్చినట్టుంది. కేదార్, జగదాత్రి, నిషి, వైజయంతి ఆంటీ, అందరూ ఒకసారి రండి. ఏంటి మేఘన ఎలా వచ్చావు? నీకోసమైతే కాదులే, నా కేదార్ కోసం వచ్చాను. మూతి పళ్ళు రాలుతాయి. అదే కేదార్ని నీ కేదార్ అండం జూలియట్ విందనుకో, మూతి పళ్ళు రాలకూడుతుంది అంటున్నాను. ఆ జూలియట్ లెక్క తేల్చడానికే వచ్చాను. ఏమైంది మేఘనా? జూలియట్ గురించి తెలియకూడని నిజాలేమైనా తెలుసాయా? కేదార్ తెలుసుకోవాల్సినవేమైనా తెలుసాయా? చాలా ఉన్నాయి నిషి. ఇవాళ కేదార్ కళ్ళు తెరిపించే ఇక్కడి నుంచి వెళ్తాను. అమ్మి ఏం చెప్తా ఉండదో, ఏం చేయపోతా ఉండదో నీకేమైనా అర్థమవుతుండదా నిషి? ఇందాక ఫోన్ చేసి ప్లాన్ మొత్తం చెప్పింది అత్తయ్య. ఇవాటితో జూలియట్ చాప్టర్ క్లోజ్ అయిపోతుందని. చూస్తూ ఉండండి. ఏంటి కేదార్, నీ దిల్కా దడ్కన్ గురించి నిజం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నాకు జూలియట్ గురించి అంతా తెలుసు. అవునా? హా. మరి రోమియో గురించి తెలుసా? రోమియోనా? ఏదైనా వెస్టర్న్ షో చూసొచ్చావా? జూలియట్ గురించి మాట్లాడుతుంటే నువ్వు రోమియో అంటున్నావు. నన్ను చూసింది చాలు. అంగపారు, అంగపారు, అంగపారు. రేమో, ఎవరి తుపాకీ రాముడు? హై బాబోయ్, మీకు ఆ క్యారెక్టర్ తెలుసా అండి? నేను ఆ వేషం చాలా సార్లు వేశానండి. ఒకసారి ఏం జరిగిందంటే, ఏం నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు మనం వచ్చిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి, ఎక్కడున్నామో కాస్త చూసి మాట్లాడు. అలాగేనండి. చెప్పు. ఎవరి మేఘన ఇతను? ఆయన పేరుకి, గెటప్ కి, మాటకి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నాడు. రోమియో, నువ్వెవరో ఇక్కడున్న అందరికీ చెప్పు. కేదార్ కళ్ళు తెరుచుకునేలా నీ బాధని, నీకు జరిగిన మోసాన్ని చెప్పు. మోసమా? నా పేరు రోమియో. జూలియట్ నా పేరుకి, నా పర్సనాలిటీకి పడిపోయింది. మేం ప్రాణంగా ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ సడన్ గా ఏమైందో తెలీదు. చెప్పా పెట్టకుండా జెండా ఎత్తేసింది. ఇప్పుడు కనుక్కుంటే మీ దగ్గర చేరిందని తెలిసింది. చూడు బ్రదర్, జూలియట్ నిన్ను నన్నే కాదు, చాలా మంది మగాల్ని ప్రేమ పేరుతో మోసం చేసింది. రే లూజు, మా బావ నిన్ను ప్రేమించడం ఏంటి? పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టిందా? బావా? జూలియట్ గురించి మాట్లాడుతుంటే బావా అంటున్నావేంటి? ఏందబ్బి, ఆ పొద్దొచ్చింది అమ్మాయి కాదు అబ్బాయి అన్న మా అనుమానమో నిజమయ్యింది? అబద్ధం అత్తయ్య. ఆయన కేదార్ అంది నన్ను బావా అంటుంది, మరి నిన్నెందుకు లవ్ చేస్తుంది అన్నాడు. అదే అన్నాను. ఆహా. ఎవడు దాత్రి వీడు? అసలు జూలియట్ కి బాయ్ ఫ్రెండ్ అంటాడేంటి? ఖచ్చితంగా ఇదంతా మేఘన ప్లానింగ్. జూలియట్ నిన్ను మోసం చేసిందని ప్రూవ్ చేస్తే నువ్వు జూలియట్ వదిలి తనని పెళ్లి చేసుకుంటావనుకుంటుంది. ప్రేమిస్తున్నాను అంటే వదిలేస్తుంది అనుకున్నాను. అమ్మాయిని చూపించమంది. తర్వాత రోజుకోసారి ప్రూవ్ చేయంటుంది. ఇప్పుడేమో కొత్త స్కీమ్
స్కీమ్తో వచ్చింది. అత్తయ్య అది టెన్షన్తో సతమతమవుతుంటే చూడ్డానికి ఎంత హాయిగా ఉందో. చాప కింద నీరులాగా మెల్లగా ఈ అమ్మాయి కేదార్ని కంట్రోల్లోకి తీసుకుంటే ఇంకా ఆమె జీవితంలో ఒంటరితనము ఏడుపు తప్ప ఇంకేం మిగలదో. ఇవాళ జూలియట్ రాగానే ముందది అమ్మాయో అబ్బాయో కనిపెట్టాలి. హ్మ్. రామన్న, నేను డ్రెస్ ఇచ్చానుగా లూజ్ చేయమని, చేసావా? లేదు బూచి, ఇదిగో ఇప్పుడే చేస్తున్నా. అంత టైం లేదు కానీ డ్రెస్ ఇవ్వు. ఏదో ఒక విధంగా నేనే మేనేజ్ చేసుకుంటాను. ఆ బూచి, లోపల గడియలేదు, నేనే బయట పెడతా. సరే. బూచి, ఆ, నేను బయట నుంచి గడియ పెడుతున్నాను, నీ పని అయిన తర్వాత నన్ను పిలువు. ఆ, సరే బాబాయ్. రేయ్, ఏంట్రా రాము, రెంట్ కట్టట్లేదు? అన్నా, మీరా? రండి అన్న, కూర్చోండి. కూర్చోడానికి రాలేదురా, ఎల్లగొట్టనికి వచ్చినాం. 6 నెలల సంది రెంట్ కడతలేవు. అడిగితే ఇయ్యాల రేపని సతాయిస్తున్నావు. బడికి నడు. అన్న, నేను చెప్పేది వినండి అన్న. చెప్పేది వినేది లేదు, ఏం లేదు. బడికి నడు. అన్నా, నేను చెప్పేది వినన్నా. నడు ప్లీజ్ బడికి. అన్న, నేను చెప్పేది వినండి అన్న. ఈ నెల ఎలాగైనా కట్టేస్తాను. కట్టినప్పుడు దుకాణం తెరుచుకో. నడు. అన్న, పరువు పోతుందన్న. అన్న, ప్లీజ్ అన్న. నడురా. వద్దన్నా. నడు. అన్న. నడు. అబ్బా, వీడికి నిన్న అనంగా చెప్పాను లూజ్ చేయరా బాబు అని. లూజ్ చేసి చావలేదు. అన్న, జరగరా. ఈ నెల ఎలాగైనా కడతా అన్న. లోపల కస్టమర్ ఉన్నాడన్నా, ఒకసారి సెటర్ తీయండి అన్న, ప్లీజ్ అన్న. లోపల కస్టమర్ ఉన్నాడన్నా. మంచిది, లోపల మనిషి కోసమైనా పైసలు తీసుకొస్తావు. పైసలు తీసుకుని ఇంటికి రా, తాళం ఇస్తాను. అన్న, ప్లీజ్ అన్న. అది కాదు అన్న. లోపల కస్టమర్ ఉన్నాడన్నా, ప్లీజ్ అన్న. ఏంటి కేదార్, నీ జూలియట్ ఇంకా రాలేదు? ఇంకెక్కడి జూలియట్ మేఘనా? రోమియో గురించి తెలియగానే ఎప్పుడో మక్క మార్చేసుంటుంది. జూలియట్ అలాంటిది కాదు. ఆ విషయము మీకెట్ట తెలుసు? ఎందుకంటే జూలియట్ ఏ తప్పు చేయలేదు కాబట్టి. మీరందరూ కలిసి నా బేబీని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. లేదు కేదార్, నాకు కూడా ఎందుకో జూలియట్ రోమియో గురించి తెలుసుకొని పారిపోతుందేమో అనిపిస్తుంది. ఒకసారి వీడియో కాల్ చేయి. అమ్మో, వీడియో కాల్ చేస్తే అన్నయ్య దొరికిపోతాడు. ఎలాగోలా మేనేజ్ చేయాలి. వీడియో కాల్ ఎందుకు? జూలియట్ వస్తుంది, మీరు చూడండి. హా, కాల్ చేయటానికి నీకేంటి ప్రాబ్లం? చేస్తే అందరికీ క్లారిటీ వస్తుంది కదా. కేదార్, నాకు చేసిన ప్రామిస్ గుర్తుందిగా? నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని ప్రూవ్ చేయకపోతే నన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్వే డిసైడ్ చేసుకో. పెళ్లి చేసుకుంటావా, వీడియో కాల్ చేస్తావా? వీడియో కాల్ కోసం పెళ్లి వరకు ఎందుకులే మేఘనా. వీడియో కాలే చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.